ఎఫ్పిపిసిఏ ఛార్జ్ అంటే ఏంటి తెలుగులో రాయి నువ్వు. నేను తెలుసుకుంటాను కదా, ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడుగా. ఇదేంటి అంటే ఇప్పుడు ఒక ఇది ఇందులో ఏదో టీఓడి ఛార్జెస్ తీసేశారు, ఫిక్స్డ్ ఛార్జెస్ 450 అంటే ఏంది ఇది ఫిక్స్డ్ ఛార్జీలు, ప్రతి నెల 450 రూపాయలు లేకపోతే ఎట్లా. ఇంకోటి కస్టమర్ ఛార్జెస్ 45. సాధారణ కస్టమర్ ఛార్జ్ చేశారంటే ఒక అర్థం ఉంది. కస్టమర్ ఛార్జీ 45 రూపాయలు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ పన్ను 34 రూపాయలు 62 పైసలు కాకుండా మళ్ళీ నేను చెప్పినట్టు ఈ 2 ఛార్జెస్ ఇదే దాని పేరు ఏంటది ఫిక్స్డ్ ఛార్జెస్ 450 రూపాయలు. అంటే 5499 రూపాయలు నేను గాలిస్తే 7612 అంటే 2000 రూపాయలు 2100 రూపాయలు పైన పడ్డాయి నాకు. ఇందులో 161 రూపాయలు తగ్గించారు వీళ్ళు. అదే మీకు భారీ ఊరట ఏంటంటే 164 రూపాయలు భారీ ఊరట. 161 రూపాయలు తగ్గిందండి. 161 రూపాయలు 7000 కట్టినందుకు, 7612 రూపాయలు కట్టినందుకు. ఓకే, సూపర్ కదా మరి. ఇది మనం సంతోషించాలా లేకపోతే ఈ అదనంగా ఇప్పటికిప్పుడు వేసినటువంటిది నాకు అర్థం కాని. ఇదే ఫిక్స్డ్ ఛార్జెస్ 450 రూపాయలు ఏంటి, కస్టమర్ ఛార్జెస్ 45 రూపాయలు ఏంటి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 34 రూపాయలు ఏంటి. పోనీ ఏదో డిపార్ట్మెంట్కి పనికి వస్తుంది అనుకుందాం. కానీ ఈ అడ్జస్ట్మెంట్లు ఏంటి అంటే 2023లో కరెంట్లో వీళ్ళు ఎక్కువ పెట్టారట, దానికి 790 నేను కట్టాలట. 23లో 10వ నెలలో ఎక్కువ కట్టారట, దానికి 583 నేను కట్టాలట. 25